సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, గత బీఆర్ఎస్ సర్కారు అవినీతి గురించి చెప్పాలంటే 10 ఏళ్ళ అవినీతి గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదని. ఈ 2 ఏళ్ళు అయితే ఏడ సరిపోతుంది? 2 ఏళ్ళ నుంచి ఇదే దుకాణం, వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళ అరాచకాలు, వాళ్ళ నిర్లక్ష్యము, సో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అయితే చూసినాం కదా. 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు. సో తెలంగాణకు కొత్త సర్కారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ గ్రేడ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంది, లెక్కపత్రాలు ఏందని చెప్పేసి వివరాలు అడిగింది అన్ని డిపార్ట్మెంట్ అని. ఇక జల్లు అన్నది అధికారులకి. ఆ రికార్డులు ఇవ్వడానికి దాదాపు 2 ఏళ్ళకు పైన టైం తీసుకోరు. ఏమంటే బలవంతంగా ఇబ్బంది పడుకుంటా కింద మీద పడి ఇవ్వకపోయేసరికి ఏమన్నా సర్కారు, మీరు కనుక పూర్తి స్థాయిలో ఉద్యోగాలు లెక్కలు ఇవ్వకపోతే ఆ డిపార్ట్మెంట్లో అందరికీ జీతాలు బంద్ చేసి పడేస్తా అన్నది. కథ ఇక సచ్చినట్టు డేటా ఇచ్చారు. దాంట్లో 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు దొరికారు. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 200 కాదు, 5,000 మంది డూప్లికేట్ దొంగ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర సంపద మీద పడి దోసుకొని తింటారు అన్నట్టు. ఎంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో బయటపడ్డ భాగవతం. ప్రతి నెల శాలరీల పేరిట 25 కోట్ల రూపాయలు నోటి. ఎంత? 25 crores పర్ మంత్. ఇక 10 ఏళ్ళల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలను, వందల కోట్ల రూపాయలను వీళ్ళు కొల్లగొట్టిరో ఇక మీ అంచనాకే వదిలేస్తున్నా. నెల 25 కోట్లు ఉట్టి పుణ్యానికి బుగ్గిపాలు చేస్తున్నాం మనం. మరి ఈ డూప్లికేట్ ఉద్యోగులు అందరూ ఎవరు అని చెప్పేసి గతంలో కూడా వీడియోలో చెప్పినా, ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే చెప్తున్నా. డూప్లికేట్ ఉద్యోగులు అంటే అర్థం కాని వాళ్ళకి చెప్తా. చాలామందికి ఈ 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఎడికెళ్ళి వచ్చారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లోనే ఎందుకున్నారంటే, ఇప్పుడు ఒక పెద్ద సూపరింటెండెంట్ ఉన్నాడు, సిఎస్ సూపరింటెండెంట్ ఏదో ఒక పోస్టులు ఉన్నాడు. ఆయనకు అన్ని అలవెన్స్లు ఉంటాయి. రెంట్ కడతారు, కరెంటు బిల్లు కడతారు, అన్నీ ఫ్రీ అని ఉంటాయి. డ్రైవర్ని ఇస్తారు, కార్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఇంత పెద్ద సారే ప్రభుత్వం ఒక కారు ఇచ్చింది, ఓ డ్రైవర్ ఇచ్చింది, ఓకే. ఇక ఈ సార్ గారి మేడం కూడా ఒక కారు కొంటాడు కదా. ఈ గవర్నమెంట్ వెహికలే కాకుండా ఆయన సొంతంగా ఒక కారు కొంటాడు కదా. ఆ కారు నడపడానికి ఒక డ్రైవర్ కావాలి కదా, లేదా ఆ సారు బిడ్డనో కొడుకునో కాలేజీలనో స్కూల్నో దించడానికి కావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ వీళ్ళ డ్రైవర్ ఉంది కదా, వాళ్ళ మేడం గారి కారు నడిపే డ్రైవర్కి ఏం చేస్తాడంటే అవుట్ సోర్సింగ్ కింద